ఇక గుజరాత్ లో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. లైవ్ ద్వారా చూద్దాం. గుజరాత్ లో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. సోమనాథ్ ఆలయాన్ని సందర్శించి ఆయన ప్రత్యేక పూజలు చేయబోతున్నారు. సోమనాథ్ ఆలయం పునరుద్ధరించి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో సోమనాథ్ ఆలయాన్ని సందర్శించబోతున్నారు. ఆలయానికి వెళ్ళబోతున్నారు ప్రధాని మోదీ. సోమనాథ్ అమృత మహోత్సవంలో పాల్గొన్నారు మోదీ రోడ్ షోలో భారీగా జనం పాల్గొన్నారు. అభివాదం చేస్తూ ముందు కదులుతూ ఉన్నారు. గుజరాత్ లో పర్యటిస్తున్నారు దేశ ప్రధాని మోదీ. ఆయన సోమనాథ్ ఆలయానికి వెళ్ళబోతున్నారు. అక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా చేయబోతున్నారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మించి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అక్కడ పలు కార్యక్రమాలు చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే సోమనాథ్ ఆలయాన్ని సందర్శించి అక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టబోతున్నారు ప్రధాని మోదీ. గుజరాత్ లో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. సోమనాథ్ ఆలయ పునరుద్ధరించి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రస్తుతం అందరికీ అభివాదం చేసుకుంటూ ముందు కదులుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, ప్రధానమంత్రి 2 రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా సోమనాథ్, వడోదర ప్రాంతాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే సోమనాథ్ అమృత్ మహోత్సవ్ 2026లో ఆయన పాల్గొంటున్నారు. సోమనాథ్ దేవాలయాన్ని పునర్నిర్మాణానికి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక పూజలు కూడా ఆయన నిర్వహించనున్నారు. ప్రత్యేక మహాపూజ, కుంభాభిషేకము, ధ్వజారోహణ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. సోమనాథ్ ఆలయంలో ప్రార్థనలు చేసిన తర్వాత ప్రజాసభలో కూడా ఆయన ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పోస్టల్ స్టాంపు 75 స్మారక నాణ్యాన్ని కూడా ఆయన విడుదల చేయనున్నారు. భారత వాయుసేన సూర్యకిరణ్ ఏరోనాటికల్ టీము ఈ యొక్క ప్రత్యేక ఎయిర్ షోను కూడా నిర్వహించనుంది. సోమనాథ్ లో మోడీ రోడ్ షో కూడా నిర్వహించారు. దానికి భారీగా ప్రజా ఆదరణ లభించిందని చెప్పొచ్చు. అనంతరం ఆయన వడోదరకు వెళ్లి సర్దార్ ధామ్ హాస్టల్ ను ప్రారంభిస్తారు. హాస్టల్లో 1000 మంది బాలులు, 1000 మంది బాలికలకు వసతి సదుపాయాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటు ఆయన ప్రజలను ఉద్దేశించి కూడా వడోదరలో ఒక పబ్లిక్ మీటింగ్ లో కూడా మాట్లాడుతున్నారు. 2 రోజుల పర్యటనలో ఇటు గుజరాత్ లో ఆయన షెడ్యూల్ అంతా కూడా బిజీగానే ఉంది. సోమనాథ్ ఆలయానికి పునర్నిర్మాణానికి సంబంధించి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక నాణ్యాన్ని విడుదల చేయడంతో పాటు ఆయన అక్కడ ప్రత్యేక పూజలు అయితే నిర్వహించనున్నారు. థ్యాంక్ యూ గోపి. గుజరాత్ లో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. సోమనాథ్ ఆలయ పునర్నిర్మించి 77 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమనాథ్ అమృత మహోత్సవ ఉత్సవాలు జరుపుకుంటున్నారు. అక్కడ పాల్గొన్నారు ప్రధాని మోదీ. అలాగే సోమనాథ్ ఆలయానికి చేరుకుని సోమనాథ్ ఆలయాన్ని సందర్శించి అక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేయబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, గుజరాత్ లో అనేక కీలక అభివృద్ధి కార్యక్రమాలకు ఇప్పటికే ఆయన ప్లాన్ చేసుకోవడం జరిగింది. 2 రోజుల్లో భాగంగా వడోదరలో అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కొన్ని కీలక ప్రారంభోత్సవాలను కూడా ఆయన ఏర్పాటు చేశారు. అయితే సోమనాథ్ దేవాలయానికి సంబంధించి ఏదైతే పురాతన కాలమైన దేవాలయము, దానిలో గత చరిత్రలో చూస్తే అనేక మంది కూడా దేవాలయాన్ని ధ్వంసం చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా పునర్నిర్మించి దాదాపు 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆలయానికి సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా అక్కడ ప్రత్యేక పూజలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అనేక పూజా కార్యక్రమాల్లో కూడా మోదీ పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ప్రత్యేక పూజలు కూడా నిర్వహించేందుకు ఆలయ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటు ఆలయంలో ప్రత్యేక పూజలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మహాపూజ, కుంభాభిషేకము, ధ్వజారోహణ. ఈ కుంభాభిషేకంలో ప్రధాని మోదీ పాల్గొంటారు. దానికి సంబంధించి కూడా ఎక్కడికక్కడ పూర్తిగా భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. సోమనాథ్ ఆలయానికి సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి కూడా భక్తులు గుజరాత్ కి తరలి వెళ్తూ ఉన్న పరిస్థితి ఉంది. ప్రత్యేక రైళ్లను కూడా రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. గుజరాత్ కి వచ్చే
ఏదైతే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా గుజరాత్ ప్రభుత్వం సోమనాథ ఆలయ కమిటీ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఇటు ఎండాకాలం ఉన్న నేపథ్యంలో అక్కడ వాళ్ళకి మంచినీటి సదుపాయం కావచ్చు, వసతి సదుపాయం కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు అనారోగ్య సమస్యలు ఉన్న వారికి కొన్ని ప్రత్యేక అంబులెన్స్లను కూడా ఏర్పాటు చేశారు. ఒకవైపు ఎండ తీవ్రత ఉన్నప్పటికీ 75 ఏళ్ళు ఒక సుదీర్ఘ కాలం పూర్తి చేసుకోవడం జరిగింది. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి సంబంధించి పునర్నిర్మాణం పూర్తి స్థాయిలో జరిగి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నుంచి లక్షలాది మంది భక్తులు గుజరాత్ కి చేరుకొనున్న నేపథ్యంలో గుజరాత్ రైల్వే స్టేషన్ నుంచి కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి కూడా అక్కడికి భారీగా ప్రజలు భక్తులు అక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల పర్యటనలో మోదీ దేశ ప్రజాని అక్కడే ఉన్న పరిస్థితుల్లో అక్కడ ఆలయం చుట్టుపక్కల కూడా సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా విఐపీలకు సపరేట్ గా ఒక లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రధాని ఈ రోజు అంతా కూడా అక్కడ రోడ్ షో నిర్వహించారు. పెద్ద ఎత్తున కూడా భక్తులు అక్కడ రోడ్ షోలో పాల్గొనడం జరిగింది. గోపి, అంటే ఇక్కడ నుంచి దేశ ప్రజలకు ప్రధాని ఎలాంటి సూచనలు సలహాలు ఇచ్చే అవకాశం ఉంటుంది? మాధవ్, మీరు అన్నట్టు నిన్న ఏదైతే హైదరాబాద్ లో బహిరంగ సభలో ప్రధాని చేసిన ప్రసంగం అనంతరం తదుపరి ఈ సభలో ప్రధాని ఏ విధంగా మాట్లాడబోతారనేది కూడా దేశవ్యాప్త ప్రజలైతే కొంత ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే నిన్న 9 కీలక అంశాలపైన ప్రధాని మాట్లాడడం జరిగింది. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు కావచ్చు, దేశ ప్రజల బాధ్యతలు కావచ్చు, ఇటువంటి అంశాలపైన ఆయన నిన్న సుదీర్ఘంగా మాట్లాడిన నేపథ్యంలో మరి ఈ రోజు గుజరాత్ లో ఎటువంటి మాటలు ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారన్న దానిపైన కూడా కొంత ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. ఇటు పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల పైన ఇటు ఒకవైపు ప్రతిపక్షాలంతా కూడా ప్రధాని లొంగిపోయాడు, ప్రధాని చేతగాతితనం వల్లనే ఇదంతా జరుగుతుందంటూ కూడా ప్రతిపక్షాలు ఒక వైపున విమర్శిస్తున్న నేపథ్యంలో ఆయన బహిరంగ సభల్లో నిన్న మాట్లాడిన తర్వాత మరి ఈ రోజు ఇటు గుజరాత్ లోని భారీ బహిరంగ సభలో ఏం మాట్లాడబోతున్నారు, ఇటు సోమనాథ్ ఆలయానికి సంబంధించి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గతంలో ఆలయం పైన జరిగిన దాడులు, ఇతర అంశాల పైన మాట్లాడతారా, లేదంటే ప్రస్తుతం భారతదేశం ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితులు కావచ్చు, రాజకీయ పరిస్థితులు కావచ్చు, వీటిపైన మాట్లాడతారా అన్న కొంత ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పొచ్చు. మరి 2 రోజులు కూడా ఆయన గుజరాత్ పర్యటనలో ఉన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కూడా ఆయన అనేక కీలక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పుడు దేశ ప్రధానిగా వచ్చిన తర్వాత కూడా ఆయన ఈ సోమనాథ్ ఆలయానికి రావడంతో మరి 75 ఏళ్ల పూర్తి సందర్భంగా ఒక నాణ్యాన్ని కూడా విడుదల చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ గోపి. भारतीय संस्कृति कला और